హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యారమెల్ పాయసం అండి. చాలా రకాల పాయసాలు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ విధంగా క్యారమెల్ పాయసం చేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ క్యారమెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ మంచి రుచిగా ఉంటుందన్నమాట. మరి అలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు వేగటానికి. ఇవి వేగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇంకా వేరొక గిన్నె పెట్టుకొని, ఇక్కడ నేను 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలు అనేది కొంచెం కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగితే సరిపోతుందండి. ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఇలా మరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బౌల్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పాలు అనేది పూర్తిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని దీనిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సేమియా కూడా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఈ సేమియా. ఇది ఎక్కువ టైం పట్టదండి సేమియా వేగడానికి కూడా, ఒక 3 to 4 మినిట్స్లోనే అయిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. దీనిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి నేను. ఈ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. నేను ఒక అరగంట ముందే సగ్గుబియ్యం అనేది నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఈ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుందని చెప్పి నేను అయితే నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందే. ఈ సగ్గుబియ్యం ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 minutes 10 minutes లోపే ఉడికిపోతుంది. ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ సేమియా, ఆ సేమియా మొత్తం వేసేసుకోవాలండి. ఈ సేమియా మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే అవి పక్కన పెట్టేసుకొని క్యారమెలైజ్ చేసుకున్నామండి. షుగర్ని నేను 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. ఈ గిన్నెలో చూసారు కదా, క్యారమెలైజ్ అవుతుంది షుగర్ అనేది. ఇలా గట్టి పెట్టి తిప్పుకోకపోయినా పర్వాలేదు. క్యారమెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా పాలు కాచి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. క్యారమెల్లో ఇది కొద్దిగా ఇక్కడ ఈజీగా చేసుకోవాలండి. చూసారు కదా, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇక్కడ ఉండకట్టేస్తుంది ఈ పాకం అనేది. క్యారమెల్ ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా మరిగించుకోవాలండి. ఇక్కడే మనకి టేస్ట్ అనేది పాయసానికి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలండి. మరిగితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
ఫ్లేవర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది పాలు మరిగిన తర్వాత మనం ముందుగా సేమియా సగ్గుబియ్యం అనేది ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లోకి వేసేసుకోవాలండి. ఈ క్యారమెల్ మిల్క్లో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ ఆల్రెడీ సేమియా సగ్గుబియ్యం అనేది ముందే ఉడికిపోయినాయి కాబట్టి పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదండి. పాలు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు ఇలా సేమియా సగ్గుబియ్యం కూడా వేసేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి వేసుకోవాలండి. ఈ యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి మొత్తం. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుందండి. కాబట్టి మరీ చిక్కపడకూడదు, అలాగే మరీ పలచగా ఉండకూడదు, మీడియంగా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదండి, ఇంతే ప్రాసెస్ అనేది. చాలా ఈజీగా అనిపించిందా మీకు కూడా? మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు ఈ క్యారమెల్ పాయసం ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే, ఆల్లో పెట్టుకున్నారంటే కనుక మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.